రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మెదక్ జిల్లాలో అయితే ప్రతి నిత్యం ఏదో ఒక చోట వడ్లు పండించినటువంటి రైతులు ఆందోళన దిగుతున్న పరిస్థితి ఉంది. తాజాగా నర్సాపూర్ ఎక్స్ రోడ్ వద్ద మెదక్ హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతులు బైఠాయించి వడ్ల సంచులకు నిప్పిపెట్టిన పరిస్థితి ఉంది. అయితే ఐకేపీ కేంద్రాల్లో వడ్లు తూకం వేసి రోజులు గడుస్తున్నప్పటికీ కూడా లారీల కొరత కారణంగా రైస్ మిల్లులకు తరలించడం లేదని ఈ సంఘటన ఈ నేపథ్యంలో తాను ఐకేపీ కేంద్రాల వద్ద పడిగాపులు కావాల్సి వస్తుందని చెప్పి కూడా రైతులు ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే రైతుల ఆందోళనకు బీజేపీ నేతలు మద్దతు పలికారు. నల్ల కండువాలు ధరించి బీజేపీ నాయకులు రైతులతో కలిసి రోడ్డుపై కూర్చొని తమ నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ బీజేపీ నిరసన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు మురళీ యాదవ్ కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే భారీ వాహన శ్రేణి ఏదైతే ఆగిపోవడంతో ఒక్కసారిగా పోలీసులు రంగప్రవేశం చేశారు. బీజేపీ నేతలను సంజాయించే ప్రయత్నం చేశారు. రాష్ట్రాలకు విరమించాలి, అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పి కూడా పోలీసులు చెప్పినప్పటికీ కూడా రైతులు కానివ్వండి బీజేపీ నేతలు ససేమిరా అని చెప్పారు. అది మరోవైపు సీఎం కేసీఆర్ కు రాష్ట్ర వ్యతిరేకం కూడా నినాదాలు చేశారు. ప్రతినిత్యం ఆందోళన చేస్తే పోలీసులు కానివ్వండి సంబంధిత అధికారులు రావడం, ఫోన్ లో మాట్లాడడం, రేపటి నుంచి ఈ సమస్య ఉండదని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ గత 2 నెలలుగా ఇదే పరిస్థితి ఉందని చెప్పి కూడా రైతులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది. మనం ప్రతినిత్యం చూస్తున్నాం. రోజు కూడా రైతులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు రైతుల ధర్నా కారణంగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ అంతరాయం పడింది. శిరీష, సునీల్, మనకి ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే రైతులు వడ్ల సంచులకు నిప్పిపెట్టిన సంఘటన మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించి అక్కడ అధికారులు ఏమంటున్నారు అంటే వడ్ల సంచులు ఐకేపీ సెంటర్కి సంబంధించినయా లేకపోతే రైతులు వాళ్ళు తెచ్చుకున్న వడ్ల సంచులకు వాళ్ళే నష్టం చేసుకున్నారా? దీనికి సంబంధించి ఐకేపీ సెంటర్ దగ్గర ఎందుకని ఒక టైం ఇచ్చిన తర్వాత కూడా ఆ వడ్లకు సరైన అంటే లారీలు నిలిపివేసిన సంఘటనలు ఎందుకు కనిపిస్తున్నాయి ఈరోజు? అయితే రైతులు మాత్రము ఐకేపీ కేంద్రంలో ఉన్నటువంటి వడ్లను వారి వడ్ల సంచులకు తీసుకొచ్చి వడ్ల సంచులకు నిప్పిపెట్టి తమ నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ప్రభుత్వ తీరుపై మాత్రం రైతులు ఈ విధంగా నిరసన వ్యక్తం చేయాలని చెప్పవచ్చు. అయితే ఐకేపీ కేంద్రాల్లో తూకం అయ్యాక రోజులు గడుస్తున్నట్టు కూడా లారీల కొరత కారణంగా రైస్ మిల్లులకు తరలించడం లేదు. దీంతో రైతులకు సకాలంలో వడ్లు సంబంధించిన డబ్బులు ఖాతాలో జమ కాదు. మరోవైపు ఆ తూకం వేసిన వడ్లు ఐకేపీ కేంద్రాల నుండి రైస్ మిల్లుకు వెళ్లే వరకు కూడా అదే కాపలాగా రైతులు ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు వర్షం కనుక పడి ఉంటే మళ్ళీ వడ్లు తడిసిపోతాయి కాబట్టి రైతుల్లో కూడా ఆందోళన కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీటన్నింటినీ నిరసిస్తూ రైతులు తమ వడ్ల సంచులను తీసుకొచ్చి నిప్పు పెట్టి నిరసన చేసేటువంటి పరిస్థితి ఉంది.